మేము ఒక 5 to 10 మెంబర్స్ ఉన్నాం. చలో ఈ పోలీస్ స్టేషన్ నడు అని చెప్పేసి తీసుకెళ్ళాడు అనమాట. మేము అందరం ప్యానిక్ అయ్యాము. నా బేసిక్ రైట్ ఏంటంటే నేను ఏం క్వశ్చన్ చేయొచ్చు అతను. మీరు ప్రూవ్ చేయండి, మీరు పోలీస్ అని చెప్పి నాకు చూపించండి. నేను రాను అంటలేను కదా, పోలీసులు డబ్బులు ఎందుకు అడుగుతారు మిమ్మల్ని? వీడు తిట్టిన పార్ట్ కాల్ రికార్డింగ్ చేసి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసింది అనమాట. నువ్వు ఒక అమ్మాయిని తిట్టిన ఆర్ అవుట్రేజింగ్ మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ కింద వాళ్ళకి సెక్షన్స్ ఉన్నాయి, బట్ సేమ్ అది మెన్నుకు లేవు. అట్లా నా క్లయింట్ వాళ్ళ అబ్బాయే సూసైడ్ చేసుకున్నాడు. ఫస్ట్ టైం బట్టలు చినుకున్నాయి, సెకండ్ థింగ్ ఆమె బాడీ మీద స్క్రాచెస్ ఉన్నాయి. ఐ మీన్ డివోర్స్ కేసెస్ చాలా అవుతున్నాయి, లైక్ హస్బెండ్ వైఫ్స్ విడిపోవడం, డిస్ప్యూట్స్. మ్యారేజ్ ముందు వాళ్ళకు ఒక బ్యూటిఫుల్ లైఫ్, సినిమాటిక్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ యాలిమోనీ ఈ కేసెస్ ఈవెన్ ఇఫ్ షీఈస్ వర్కింగ్ మనం ఇవ్వాలా, ఒకవేళ ఇస్తే ఎంత ఇవ్వాలి, అండ్ అది ఎర్నింగ్లోనైనా ప్రాపర్టీలోనైనా. షీ డిమాండెడ్ 10 lakhs. జాగ్రత్త వహించండి సైబర్ నేరగాళ్ళు అని చెప్పేసి. మీ అమ్మాయి మాకు నార్కోటిక్స్లో దొరికింది, ఇమీడియట్లీ తనని మేము అరెస్ట్ చేస్తున్నాము. అమ్మాయి మాట్లాడుతూ వీళ్ళు ఏడ్చుకుంటూ మా అమ్మాయి ఇక్కడ అంటే నీ ఫోటోని మార్పు చేసి నీ కాంటాక్ట్లో ఉన్న ఇంకో అమ్మాయినో లేకపోతే వేరే అమ్మాయినో మార్పు చేసి ఇద్దరిని పక్కన పెట్టి నీ కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తున్నారు. నువ్వు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చినా నీకు చాలా ప్రాబ్లం అవుతుంది. లిఫ్ట్ ఇచ్చినా కూడా. ఈ పాడ్కాస్ట్ చేయడానికి రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది. మేము ఒక గ్రూప్ ఆఫ్ 5 to 10 ఫ్రెండ్స్ ఉన్నాం. సో అక్కడికి ఒక అతను సివిల్ డ్రెస్లో వచ్చి మా ఫ్రెండ్ని చలో నడు పోలీస్ స్టేషన్కి అని తీసుకుని వెళ్ళాడు. మేము అక్కడ అతన్ని మీరు నిజంగా పోలీసా ఐడి అని చూపించండి అని అడగడానికి మేము హెసిటేట్ అయ్యాం. మాకు భయం అయింది, అంటే మేము అడిగితే మమ్మల్ని ఏమైనా అంటారా అని చెప్పేసి. సో ఈ హెసిటేషన్, ఈ గ్యాప్లోనే అతను మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాడు అనమాట. సో అప్పుడు నాకు అనిపించింది, అరే నా బేసిక్ రైట్స్ ఏంటి? ఒక పోలీస్ వచ్చి చలో స్టేషన్కి నడు అన్నప్పుడు ఏం అడగాలి, ఏం అడగొచ్చు అని నాకు తెలుసుకోవాలని ఉండే. సో అందుకనే ఈ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవడానికి, మీతో షేర్ చేయడానికి నేను పిలిచాను అడ్వకేట్ గౌతమ్. హాయ్ గౌతమ్. హాయ్ భరత్, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. సో గౌతమ్, నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేసేది? నేను మన తెలంగాణ అన్ని కోర్టులో చేస్తాను, ఎక్స్క్లూజివ్లీ హైదరాబాద్ కోర్టులో చేస్తాను. హైకోర్టులో, ట్రయల్ కోర్టులో అన్నిట్లో చేస్తాను. ఓకే, ఒక చిన్న బేసిక్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ కొందరు అడ్వకేట్ అంటారు, లాయర్ అంటారు, అంటే ఏంటి, ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉంది భరత్. ఇప్పుడు లాయర్ అంటే ఏంటంటే లా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు లాయర్ అవుతారు. కానీ కోర్టులలో ప్రాక్టీస్ చేసి వకాలత్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే అడ్వకేట్. వాళ్ళని ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అంటారు, ప్రాక్టీసింగ్ లాయర్ అంటారు. సో వాళ్ళు మాత్రమే అడ్వకేట్స్. ఈ లాయర్ అనేటోళ్ళు ఏంటంటే లా గ్రాడ్యుయేట్ అవుతుంది, డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రం లాయర్స్. అందరికీ ఉంటుంది అడ్వకేట్, ప్రతి ఒక్కరికి లా డిగ్రీ ఉంటుంది. ఓకే, ప్రాక్టీస్ చేసే వాళ్ళు మాత్రమే అడ్వకేట్స్. ఓకే, సో ఎలా వచ్చారు ఈ ఫీల్డ్కి? అంటే మీ ఫాదర్ ఏమైనా లాయర్, అడ్వకేట్ అట్లానా? మా ఫాదర్ ఏం అడ్వకేట్ కాదు, నేను ఫస్ట్ జనరేషన్ లాయరే. కానీ మా ఫాదరే నేను ఎంపీసీ చదువుతుంటే ఇది కాదు, ఇంజనీరింగ్ కాదు, నీకు లా సెట్ అవుతుంది అని చెప్పి డైరెక్ట్ ఈ ఫీల్డ్కి తీసుకొచ్చాడు అనమాట. నైస్. సో కమింగ్ టు ద స్టోరీ, సో ఆ రోజు ఏమైందంటే మేము ఒక 5 to 10 మెంబర్స్ ఉన్నాం. సో ఒక అతను వచ్చాడు సివిల్ డ్రెస్లో వచ్చి, ఇట్లా మా ఫ్రెండ్ ఒక అతన్ని నువ్వేనారా అని పేరు ఎంక్వైరీ చేసి నేను చలో ఈ పోలీస్ స్టేషన్ నడు అని చెప్పేసి తీసుకెళ్ళాడు అనమాట. మేము అందరం ప్యానిక్ అయ్యాము. ఒక్కరం కూడా అరే మీరు నిజంగా ఏంటి అని అడగలేకపోయాం. సో ఇక్కడ నా బేసిక్ రైట్ ఏంటంటే నేను ఏం క్వశ్చన్ చేయొచ్చు అతన్ని? అంటే మీరు నాకు కరెక్ట్ చెప్పండి, పోలీసు వెహికల్లో వచ్చాడా, పోలీస్ డ్రెస్లో వచ్చాడా, పోనీ ఎలా వచ్చారు? అంటే గ్రూప్ ఆఫ్ ఒక వ్యాన్ వేసుకొని వచ్చారా? లేదు, యాక్చువల్లీ ఒక బైక్ మీద వచ్చాడు, సివిల్ డ్రెస్లోనే ఉండే. సో బేసిక్గా అలాంటి టైంలో మీరు పోలీస్ డ్రెస్ వేసుకున్నా ఏది వేసుకున్నా మీరు ఫస్ట్ అడగాల్సింది షో మీ యువర్ ఐడి కార్డ్. ఎవరికైనా మీరు ప్రూవ్ చేయండి, మీరు పోలీస్ అని చెప్పి నాకు చూపించండి. నేను రాను అంటలేను కదా, మీరు చూపించండి అని చెప్పి వాళ్ళు అది మీ రైట్, మీకు అడిగే రైట్ ఉంది. వాళ్ళకి చూపించినాక ఒకవేళ పోలీస్ అనుకో, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పోలీస్ ఉన్నది మనం ప్రొటెక్ట్ చేయడానికి. సో మీరు అది ఒకసారి ఐడి కార్డ్ చూపిస్తే మీరు వెళ్ళొచ్చు. పోలీస్ వాళ్ళు ఐడి కార్డ్ క్యారీ చేస్తారు ఎవ్రీ టైం. సో దీని తర్వాత ఏమైందంటే తీసుకెళ్ళారు. నేను వెంటనే అసలు అరే ఏమవుతుంది అని అర్థం కాక మా ఫ్రెండ్కి కాల్ చేస్తాం. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే మాకు తెలిసింది ఏంటంటే అతను ఫోన్ తీసుకొని తీసుకెళ్ళాడని. ఫస్ట్ థింగ్, పోలీస్ వాళ్ళు ఫోన్ తీసుకున్న రైట్ పోలీస్ వాళ్ళకి లేదు. ఓకే, అంటే మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అంటే ఇక్కడ నువ్వు చెప్పిన దాని ప్రకారం తను అరెస్ట్ చేయలేదు, తను తీసుకెళ్లారని చెప్పారు మీరు. అరెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ అందరికి ఇవ్వాలి, ఏది పేరెంట్స్ కానీ, ఫ్రెండ్కి కానీ, రిలేటివ్స్ కానీ ఇచ్చి తీసుకొని వెళ్ళాలి, అది వేరు. మీరు తీసుకెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు సీజ్ చేసే రైట్ లేదు పోలీస్ వాళ్ళకి ఫోన్. ఓకే,
సో అంటే మా వరి అదే ఉండే అనమాట. అంటే ఇప్పుడు అరే మనకు కాల్ చేయడానికి లేదు, అతన్ని ఏమైనా కొడుతున్నారా అసలు ఏంటి అనేది అసలు అంటే ఆ భయం ఉండే అనమాట. సో ఆ టైంలో మీరు వాళ్ళ వెంబడి మీరు వెళ్ళే రైట్ మీకు ఉంటుంది. ఇప్పుడు పోలీస్ వాళ్ళు మిమ్మల్ని రమ్మన్నారు, ఎవరు మీ ఫ్రెండ్ అని. సో మీ ఫ్రెండ్ని రమ్మన్నప్పుడు మీ ఫ్రెండ్తో పాటు మీరు కూడా వెళ్ళొచ్చు. ఓకే. సో తను ఒక్కరే రావాలి అని ఏం లేదు, ఎందుకంటే సార్ తను నా ఫ్రెండ్, మీరు తీసుకెళ్తున్నా, నేను కూడా మీ వెంబడి వస్తానని చెప్పి వాళ్ళ వెంబడి వెళ్ళొచ్చు. మీరు సపరేట్ వెహికల్ తీసుకొని తన వెంబడి ఫాలో చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ డౌట్ కూడా ఉంది. అంటే చాలామంది ఆ గ్రూప్ అప్పుడు 5 to 10 మెంబర్స్ ఉన్నామని చెప్పాము కదా, అందులో కొందరు హెజిటేట్ అయ్యి బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. అంటే నేను స్టేషన్ వరకు రావాలా, వచ్చి ఏం మాట్లాడాలి. సో ఇప్పుడు నేను ఒకవేళ ఫ్రెండ్ ఆర్ ఒక ఫ్యామిలీ ఎవరికి అయినా కూడా స్టేషన్కి వెళ్ళినప్పుడు నేను ఏం అడగవచ్చు అక్కడికి వెళ్ళి? అంటే నా బేసిక్ క్వశ్చన్స్ కానీ ఏమని వాళ్ళకి అడగవచ్చు? సార్ ఫస్ట్ నా ఫ్రెండ్ని ఎందుకు తీసుకొచ్చారు ఈ కేసులో? సో ఏదైనా కేసు అయిందా, దేనిలో సస్పెక్టా, లేకపోతే ఎందుకు తీసుకొచ్చారు అనేది మీ బేసిక్ రైట్. తను చెప్పడం తన డ్యూటీ. సో వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీకి తీసుకెళ్ళవచ్చు, ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళవచ్చు. ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మీకు ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి. అక్యూజ్కి ఇవ్వాలి, పేరెంట్స్కి ఇవ్వచ్చు, రిలేటివ్స్కి ఇవ్వచ్చు, ఫ్రెండ్కి ఇవ్వచ్చు. ఒకవేళ కంప్లైంట్ అయితే కంప్లైంట్ కాపీ కూడా మీకు ఇవ్వాలి. అంటే మీకు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తా ఒకటి, అంటే రాసిస్తా. ప్రిలిమినరీ ఎంక్వైరీ కింద తను తీసుకురావచ్చు ఎవరినన్నా, అప్పుడే ఎఫ్ఐఆర్ చేయాలని ఏం లేదు. సో అట్లా తీసుకొచ్చారు. ఆ కాపీ మీ అందరికి ఇవ్వాలి. తనకు ఎందుకు తీసుకొచ్చారు తనకు బేసిక్గా ఫస్ట్ చెప్పాలి. ఇప్పుడు నేను దొంగతనం చేసిన అని చెప్పి నా మీద ఎలిగేషన్ వస్తే, సో అండ్ సో కేసు నేను తీసుకొచ్చా అని చెప్పి ఫస్ట్ బేసిక్గా వాళ్ళకి చెప్పాలి. అది వాళ్ళ డ్యూటీ. సో ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను బేసిక్గా ఎంక్వైరీ చేయొచ్చు సార్, మా ఫ్రెండ్ ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి చేయవచ్చు. సో ఫస్ట్ థింగ్ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఏం చేస్తారంటే, మిమ్మల్ని పిలిచి బేసిక్గా డీటెయిల్స్ అడుగుతారు. అంటే సో అండ్ సో కంప్లైంట్ మీ మీద వచ్చింది ఏంది అని చెప్పి మిమ్మల్ని పిలిచి మీ మీద కొంచెం ఎంక్వైరీ చేస్తారు చిన్నగా. ఒకవేళ వాళ్ళకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు 24 hours పోలీస్ వాళ్ళ దగ్గర టైం ఉంటుంది మిమ్మల్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని. ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే ప్రిలిమినరీ ఎంక్వైరీ అవ్వగానే మిమ్మల్ని పంపించేసేయాలి. మిమ్మల్ని ఓవరాల్ నైట్ పెట్టుకోవడాలు, మీ ఫోన్ సీజ్ చేయడాలు ఇలాంటివి చేయడానికి లేదు. ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మాత్రం 24 hours వాళ్ళకి రైట్ ఉంటుంది మిమ్మల్ని పెట్టుకొని. అంటే ఒక ప్రైమా ఫేస్ కేసు కనిపించాలి వాళ్ళకి. కనిపిస్తే 24 hours మిమ్మల్ని పెట్టుకొని తర్వాత మేజిస్ట్రేట్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారు మిమ్మల్ని. సో ఇక్కడ యాక్చువల్లీ ఇష్యూ ఆ రోజు ఏముండే అంటే, మా ఫ్రెండ్ ఒకతను ఇంకొక అమ్మాయికి గొడవ అయింది. సో వాళ్ళు కాల్లో మాట్లాడుకుంటున్నారు, హీటెడ్ ఆర్గ్యుమెంట్ లాగా అయింది. ఆ అమ్మాయి మాటలు అన్నది మా వాడు కూడా రెస్పాండ్ అయ్యాడు, తిట్టాడు అనమాట. సో అక్కడ ఏమైందంటే ఆ అమ్మాయి కాల్ రికార్డింగ్ చేసి, వీడు తిట్టిన పార్ట్ కాల్ రికార్డింగ్ చేసి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసింది అనమాట. సో అక్కడ ఆమె ఏదో కేసు పెట్టింది, అబ్స్క్యూరింగ్ మోడెస్టీ సంథింగ్ అది ఇది అని చెప్పేసి ఏదో కంప్లైంట్ అని అట్లా అయిందనమాట. సో మీ ఫ్రెండ్ తిట్టిండు అని చెప్పి నువ్వు ఆల్రెడీ అడ్మిట్ అవుతున్నావు. ఆమె ప్రొడ్యూస్ చేసింది ఎవిడెన్స్, రికార్డింగ్ చేసి పెట్టింది అంటున్నావు. సో తను ఏం తిట్టిందో పోలీస్ వాళ్ళు వింటారు. ఫస్ట్ వాళ్ళు వినాలంటే ఒక కంప్లైంట్ ఒకటి రిజిస్టర్ చేయాలి. అంటే ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, సార్ నన్ను ఇట్లా తిట్టిండు, ఇట్లా ఆడియోలో ఇట్లా నన్ను తిట్టిండో, లేకపోతే భయపెట్టిండో, లేకపోతే నన్ను బ్లాక్మెయిల్ చేసినా సంథింగ్ ఏదన్నా ఆమె పెట్టుంటే పోలీస్ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆడియో వింటారు. అది విని ఏ నెంబర్ నుంచో వాళ్ళకి దాంట్లో డీటెయిల్స్ ఇస్తారు. కాబట్టి అతను ఎవరినో అతను పిలుస్తారు. సేమ్ ఇప్పుడు మీ కేసు మీ ఫ్రెండ్ ఎందుకు పిలిచారో అందుకు పిలుస్తారు. సో ఇప్పుడు తన వర్షం కూడా వింటారు. అంటే అట్లా వినాల్సిన అవసరం లేదని బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఎంక్వైరీలో తనని పిలిచి ఎందుకు ఇట్లా అన్నావు అని చెప్పేసి ఒక అడుగుతారు. తన రెస్పాండ్ చేసి అండ్ నిజంగా తను చేసిండు అనిపిస్తే తర్వాత ప్రొసీజర్ ఏంటంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. అమ్మాయి విషయంలో నువ్వు అన్నట్టు ఏదో అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అని 354 అని చెప్పి మనకు ఉండే ముందు ఐపీసీలో, ఇప్పుడు బిఎన్ఎస్లో మారింది. సో కేసు రిజిస్టర్ అవుతుంది నీ మీద. అండ్ అది బిలో 5 years ఉంటుంది కాబట్టి అఫెన్స్ మీకు నోటీస్ ఇవ్వాలి. 35 Clause 3 బిఎన్ఎస్ఎస్ కింద ఒక నోటీస్ ఇవ్వాలి. నీ మీద ఇట్లా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, సో అండ్ సో ఇట్లా చేసిరు, నీ మీద అఫెన్స్ ఇట్లా ఉంది అని చెప్పేసి ఇస్తారు. ఒకవేళ నువ్వు చేసిన అఫెన్స్ more than 7 years అంటే పోలీసు వాళ్ళకి రైట్ ఉంది డైరెక్ట్ నిన్ను అరెస్ట్ చేయడానికి. ఓకే. బిలో 5 years అఫెన్సెస్కి నిన్ను అరెస్ట్ చేయడానికి లేదు. సో ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది కదా, ఇట్లా ఒక తిట్టాడు అని చెప్పేసి. ఇక్కడ సేమ్ ఇతను కూడా, మా ఫ్రెండ్ కూడా ఆమె మీద పెట్టడానికి ఛాన్స్ ఉందా? పెట్టవచ్చు. కాకపోతే సేమ్ ఇప్పుడు ఆమె పెట్టినప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేసారు, ఇతను పెట్టినప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. సో ఇప్పుడు ఆమె పెట్టినాక అతను పెడితే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఇప్పుడు అది ఎట్లుందంటే కేసుకి కౌంటర్ కేసు లెక్క ఉంది. ఇప్పుడు తను ఫస్ట్ వాళ్ళు తిట్టిరు అన్నప్పుడు మీ ఫ్రెండ్ ఎందుకు వెళ్ళి కంప్లైంట్ చేయలేదు? ఇంకోటి
అమ్మాయి సైడ్ కొంచెం ఫేవర్గా ఎందుకు చూస్తారంటే నువ్వు ఒక అమ్మాయిని తిట్టిన ఆర్ అవుట్రేజింగ్ మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ కింద వాళ్ళకి సెక్షన్స్ ఉన్నాయి. బట్ సేమ్ అది మెన్నుకు లేవు అట్లా. ఇప్పుడు నువ్వు అన్నట్టు అవుట్రేజింగ్ మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ కింద కేసు పెడితే సేమ్ అదే సెక్షన్ మన అబ్బాయి పెట్టడానికి లేదు. అది ఇది ఈ టాపిక్ మాట్లాడుతుంటే నాకు రీసెంట్గా అతుల్ సుభాష్ కేసు గుర్తొస్తుంది. అందులో కూడా అక్కడ ఫాల్స్ రేప్ అలిగేషన్స్, డౌరీ, యాలిమనీ వీటి వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడు. మీ అందరికీ తెలుసు, నేషన్ వైడ్ అవుట్రేజ్ అయింది. సో అంటే ఈ బేసిక్గా ఇక్కడ యాలిమనీ అంటే టేకింగ్ ద టాపిక్ టు అనదర్ డిస్కషన్. ఇక్కడ ఇట్లా ఈ యాలిమనీ, ఈ కేసెస్ ఇవంటి ఏంటి అంటే మనకి జనరల్లీ ఓవర్వ్యూ ఏమైనా ఇవ్వగలరా? ఇక్కడ ఏమవుతుందంటే తనకి అతుల్ సుభాష్ కేసులో తను మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు. అంటే ఫ్యామిలీ కోర్టులో తన వర్షన్ జడ్జి వింటలేదు. అదేంది కోర్టులో తను నవ్వింది, నాది ఇట్లా చెప్తే నవ్వి నా వర్షన్ అయినకుండా ఆమె ఆర్డర్ పాస్ చేసింది అని తను హ్యూమిలియేట్ ఫీల్ అయ్యి తను సూసైడ్ చేసుకున్నాడు. యాలిమనీ కట్టలేక అని అన్నారు. అంటే అని కాదు, ఇట్స్ లైక్ కోర్టు కన్సిడర్ చేస్తలేదు, నేను చెప్పేది ఏది కోర్టు వింటలేదని. బట్ ఫ్రాంక్లీ మెయింటెనెన్స్ కేసులో నువ్వు ఎంత చెప్పినా యూ హ్యావ్ టు పే మెయింటెనెన్స్. కాకపోతే ఇప్పుడు కొత్తగా మనకి అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని కొత్తగా వేసారు. అంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావో దాన్ని బేస్ చేసుకొని నీ ఖర్చులు ఇవన్నీ చూసుకొని కోర్టు అలిమనీ ఇక్కడ ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆమె ఈవెన్ ఇఫ్ షీఈస్ వర్కింగ్ మనం ఇవ్వాలా? ఒకవేళ ఇస్తే ఎంత ఇవ్వాలి? అండ్ అది ఎర్నింగ్లోనైనా ప్రాపర్టీలోనైనా కొంచెం ఏంటి అసలు? అది మెయింటెనెన్స్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆమె వర్కింగ్, ఆమె ప్రాపర్టీస్, యూ హ్యావ్ టు పే మెయింటెనెన్స్. ఇట్స్ నాట్ అబౌట్ నీ ఏమంటారు ప్రాపర్టీ. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే నీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ పెట్టిన పర్మనెంట్ అలిమనీ డిసైడ్ చేసేటప్పుడేమో నీ ప్రాపర్టీస్ బేస్ అన్నీ చేసుకుని ఆమెకి ఇంత ఇవ్వాలి అని వస్తుంది. బట్ ఎవ్రీ మంత్ తను బతకడానికి మెయింటెనెన్స్, నువ్వు సంపాదించే సంపాదన, నీకున్న ఇన్కమ్ ఆర్ నీకున్న అసెట్స్ బేస్ చేసుకొని కోర్టు ఒక ఫిగర్ డిసైడ్ చేస్తుంది, అంటే క్వాంటమ్ డిసైడ్ చేస్తుంది. సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh సంపాదిస్తున్నావు, షీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ 25,000 to 50,000. అది డిపెండ్స్. తను ఉండడానికి ఇల్లుకి మెయింటెనెన్స్, తను తినడానికి, తను స్పెండ్ చేయడానికి, ఈవెన్ నువ్వు ఎంత లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు దానిలో 25% ఆఫ్ లగ్జరీ లైఫ్ షీ క్యాన్ ఎంజాయ్ నువ్వు సంపాదించే దాంట్లో. మళ్ళీ అండ్ పిల్లలకి కూడా సపరేట్ వైఫ్ అండ్ పిల్లలు, ఇప్పుడు వాళ్ళ స్కూల్, వాళ్ళ ఫుడ్, వాళ్ళు ఉండడానికి అన్ని కలిపి దాంట్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ నువ్వు ఫ్యామిలీని మెయింటైన్ చేసేటప్పుడు ఇవన్నీ ఖర్చు పెడతావు. వెన్ వాళ్ళు సపరేట్గా ఉన్నప్పుడు సేమ్ నువ్వు అవి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి లా చెప్తుంది. సో బేసికలీ అబ్బాయిలకి లాస్ అంత ఫేవరబుల్గా లేవన్నమాట. ఫేవరబుల్ అంటే ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది, రజనీష్ వర్సెస్ స్నేహ అని చెప్పేసి ఒకటి పాస్ చేసింది. దాంట్లో ఏం చెప్పింది, మీరు ఇన్ఆర్బిట్రేట్గా వాళ్ళ మీద మెయింటెనెన్స్ హస్బెండ్ మీద ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇద్దరు అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఇప్పుడు ఆమె వర్కింగ్ చేస్తుందని ఉందనుకో, అది కూడా కన్సిడర్ చేయండి. ఆమెకి ఎంత వస్తుంది అమౌంట్, అలా ఆమె ఎంత స్పెండ్ చేయగలుగుతుంది, అది బేస్ చేసుకొని హస్బెండ్కి ఎంత వస్తుంది బేస్ చేసుకొని క్వాంటమ్ డిసైడ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు మనకు చెప్పింది. అన్ని కోర్ట్స్ని ఫాలో కమ్మని చెప్పింది. మీరు ఇష్టం ఉన్నట్టు ఆమె వేయంగానే మెయింటెనెన్స్ ఇంత ఇవ్వమని చెప్పలేదు, మ్యాండేటరీగా ఇద్దరు అసెట్స్ అండ్ లయబిలిటీస్ చేయమని చెప్పి ఒక లా మనకి ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది. సో కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఓకే. అండ్ అంటే ఇదంతా వింటే నాకు అనిపించింది ఏంటంటే కొంచెం అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి. అంటే కాల్ మాట్లాడుతున్నప్పుడు కానీ, సో ఇలాంటి కేసెస్ కానీ. అమ్మాయితో కాల్ మాట్లాడుతున్నప్పుడు కాదు, ఏ విషయమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా, నువ్వు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చినా నీకు చాలా ప్రాబ్లం అవుతుంది. లిఫ్ట్ ఇచ్చినా కూడా తను లిఫ్ట్ అడిగి నువ్వు ఇచ్చిన ప్రాబ్లం, నువ్వు ఆమెను ఎక్కించుకోవడం కాదు, తను లిఫ్ట్ అడిగి నువ్వు జాలిపడి తనకి లిఫ్ట్ ఇచ్చిన ప్రాబ్లమే నీకు. అంటే మన ఎగ్జాంపుల్ చెప్పగలరా? సో రీసెంట్గా నా క్లయింట్ ఒక అతను కార్లో వెళ్తుంటే ఒక ఆమె లైక్ 35 to 40 years అమ్మాయి లిఫ్ట్ అడిగిందంట. సార్ బస్ లేదు, నా దగ్గర డబ్బులు లేవు, సో నేను ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి తను అడిగితే నార్మల్గా తను అదే రూట్లో వెళ్తుందని చెప్పి లిఫ్ట్ ఇచ్చిండు తనకి. తను కార్ ఎక్కగానే ఇమీడియట్లీ తన డ్రెస్ చింపేసుకొని కార్లో ఉన్న ఫ్రంట్ మిర్రర్ పైన ఉన్న అద్దం దాన్ని పలగొట్టేసి ఇమీడియట్లీ మనోడు రోడ్ మీద బ్రేక్ అయిన దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఫస్ట్ టైం బట్టలు చినుకున్నాయి, సెకండ్ థింగ్ ఆమె బాడీ మీద స్క్రాచెస్ ఉన్నాయి. ఐ మీన్ ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు, వాళ్ళు లిఫ్ట్ ఇచ్చిన దగ్గర కెమెరా తెప్పించుకుంటారు, వాళ్ళు కెమెరా చెక్ చేస్తారు, సస్పెక్ట్ని తీసుకెళ్తారు, ఆబ్వియస్లీ తన పేరు మీద చెప్తారు. ఇక్కడ తను
పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు షీ డిమాండెడ్ 10 lakhs. Oh my God. Hmm. నువ్వు 10 lakhs ఇస్తా ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అని చెప్పి డిమాండ్ చేసి, బట్ పోలీసు వాళ్ళు ఈ స్టోరీ ఎందుకు వింటారు? సార్ నన్ను 10 lakhs డిమాండ్ చేసింది, నేను లిఫ్ట్ ఇచ్చినా, నేను మంచివాడిని, నేను వెళ్తుంటే నేను హెల్ప్ చేద్దామని చెప్పించిన అని చెప్తే ఎవరు నమ్మరు. ఫస్ట్ థింగ్ ఆమె డ్రెస్ చిన్నగా ఉంది, సెకండ్ థింగ్ స్క్రాచెస్ ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేయాలంటే నేను తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో సేమ్ నా క్లయింట్ని తీసుకొని లోపలికి వెళ్ళి నేను ఒక గుడ్ విల్లింగ్ తో హెల్ప్ చేయడానికి లిఫ్ట్ ఇచ్చినా కూడా కార్లో, అంటే ఒకవేళ బైక్ మీద ఇచ్చినా కూడా, నువ్వు బైక్ మీద ఇచ్చినా, కార్లో ఇచ్చినా, ఎట్లు ఇచ్చినా, ఫస్ట్ థింగ్ అన్నోన్ ఉమెన్ ఆర్ అమ్మాయిలకి ఎవరికి మీరు లిఫ్ట్ ఇవ్వకండి. లిఫ్టే కాదు అసలు, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినా మీరు సారీ ఫోన్ కూడా ఇవ్వకండి. మీరు వాళ్ళకి ఫోన్ కూడా ఇవ్వకండి. ఈ మధ్యన దాంట్లో కూడా పెద్ద స్కామ్స్ జరుగుతున్నాయి. ఎవరికి మీరు ఫోన్లు ఇవ్వకండి, లిఫ్ట్లు ఇవ్వకండి. సో కార్లో ఈ ఏమైనా ప్రివెన్షన్కి ఇప్పుడు మనం, అంటే నాకు చిన్న ఐడియా వచ్చింది, ఇప్పుడు డాష్ క్యామ్ లాంటిది ఏమైనా చేసుకుంటే కొంచెం బెటర్ అవుతుందా? చాలా బెటర్. ఇప్పుడు ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఏ కెమెరా వెతుకుతారు? స్ట్రీట్ కెమెరాస్ వెతుకుతారు. లోకల్కి వెళ్ళి ఎంక్వైరీ, అంటే నిజంగా ఈమె కార్ ఎక్కిందా అని చెప్పి ఫస్ట్ చూస్తారు. ఎందుకంటే ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఇమీడియట్లీ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్లీ ఫస్ట్ వెళ్ళి చెక్ చేస్తారు కెమెరా. సో ఇతను లిఫ్ట్ ఇచ్చిండు, ఆ రూట్లో వెళ్ళిండు అంటే నెక్స్ట్ కెమెరా కూడా చెక్ చేస్తారు ఎక్కడ దాకా వెళ్ళిండు అని చెప్పేసి. సో ఈ అమ్మాయి అంతా ప్రీ ప్లాన్డ్ కాబట్టి కెమెరా లేని చోట తను ఈ పనులన్నీ చేస్తుంది. సో ఇప్పుడు నీకు డాష్ కెమెరా ఉందంటే ఇమీడియట్లీ పోలీసు నీ డాష్ కెమెరా కూడా చెక్ చేస్తారు. దాంట్లో సేమ్ టైం ఎవ్రీథింగ్ అది మ్యాచ్ ఉంటే ప్రిలిమినరీ ఎంక్వైరీలోనే కేసు రిజిస్టర్ అయ్యారు. అప్పుడు చాలా బెటర్ ఉంటుంది అన్నమాట. 100% బెటర్. అంటే నీకు అట్లీస్ట్ నీకు ఒక ఎవిడెన్స్ ఉంటుంది నీ చేతిలో, నీకు సపోర్టింగ్ ఆ కేసు. ఇప్పుడు ఆమె 100 ఎలిగేషన్స్ పెట్టొచ్చు, కానీ పోలీసు వాళ్ళు అయితే ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆమె చెప్పేది జెన్యూన్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు డాష్ కెమెరా ఉంది, కానీ ఇప్పుడు సపోజ్ ఆమె డాష్ కెమెరా ఇరగొట్టింది, అప్పుడు ఏం చేయలేదు. స్టిల్ రిస్కీ అంటారు. రిస్కీ బట్ హెల్ప్ఫుల్. ఓకే. సో మరి ఏమైంది ఆ లిఫ్ట్ ఇచ్చిన మీ అతను క్లయింట్కి? సో ఫార్చునేట్లీ నా క్లయింట్ కేసులో ఏమైందంటే తను సేమ్ కేసు అలాంటిదే 6 మెంబర్స్తో చేసింది, డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో చేసింది. సో లక్కీగా అది న్యూస్ పేపర్లో వచ్చింది. సో అండ్ సో పర్సన్ ఇట్లా చేసింది, ఇట్లా దొరికింది అని చెప్పేసి సో అండ్ సో న్యూస్ పేపర్లో రాగానే పోలీస్ వాళ్ళు ఫాల్స్ కేస్ అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసి నా క్లయింట్ని బయటకు పంపించారు. అప్పటిదాకా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ అందరూ తనదే ఫాల్ట్ అనుకున్నారు అప్పటిదాకా. పాప. సో అండ్ సో కమింగ్ బ్యాక్ టు ఇందాక అతుల్ సుభాష్ కేస్ కానీ, డివోర్స్, అలిమోనీ. సో రీసెంట్గా చూస్తున్నాం మనం, ఇక డివోర్స్ కేసెస్ చాలా అవుతున్నాయి. లైక్ హస్బెండ్ వైఫ్స్ విడిపోవడం, డిస్ప్యూట్స్. అంటే మీ దగ్గర ఎలాంటి కేసెస్ వస్తున్నాయి జనరల్లీ? అంటే ఎందుకు ఈ డిస్ప్యూట్స్కి, డివోర్సెస్కి రీజన్? సో 80 to 90% కేసెస్ కూడా అమ్మాయిలకి ఇప్పుడు మదర్ ఇన్ లాతో కానీ ఫాదర్ ఇన్ లాతో ఉండడం ఇష్టం లేదు. వాళ్ళకి మ్యాక్సిమం సపరేట్ ఉండాలి వాళ్ళ హస్బెండ్తో. అది రెంట్ హౌస్ అయినా, ఓన్ హౌస్ అయినా, ఏదైనా వాళ్ళు సపరేట్గా ఉండాలి. అంటే ఎందుకు? అంటే ఇండిపెండెంట్గా వాళ్ళు ఇండిపెండెన్స్ కోరుకుంటారు. వాళ్ళకి మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా ఉంటే స్ట్రెస్, లేకపోతే వాళ్ళు బర్డెన్గా ఫీల్ అవ్వడము ఇది జరుగుతుంది. వాళ్ళకు ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేయడం, ప్రైవసీ ఎక్స్పెక్ట్ చేయడం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు అదే ఓన్లీ సన్ ఉంటే మా మదర్ దగ్గర ఉంటా అంటావు. వాళ్ళు ఫస్ట్ అరేంజ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ ఫస్ట్ ఉంటారు, బట్ తర్వాత వాళ్ళు ఎందుకో ఇద్దరు అంటే ఈ రీజన్కి వాళ్ళు డివోర్స్ దాకా వెళ్తున్నారు. చిన్న రీజన్స్కి డివోర్స్. అండ్ వాళ్ళు డివోర్సే కాదు, దీనివల్ల డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా ఇస్తారు. మదర్ ఇన్ లా మీద, ఫాదర్ ఇన్ లా మీద, సిస్టర్ ఇన్ లా మీద, అటు కూడా ఫ్యామిలీ మీద వేసేస్తారు. ఓకే. ఇన్లాస్ కాకుండా ఇంకేమైనా రీజన్స్? ఇంకా అంటే ఇక ఈ మధ్యన లవ్ మ్యారేజెస్లో నువ్వు చూస్తున్నావు, ఫస్ట్ మ్యారేజ్ ముందు వాళ్ళకు ఒక బ్యూటిఫుల్ లైఫ్, సినిమాటిక్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మ్యారేజ్ తర్వాత సేమ్ అదే ఉండకపోయేసరికి వాళ్ళు ఉండలేకపోతారు. అంటే వాళ్ళు అదే టైప్ ఆఫ్ లైఫ్ ఉంటుంది సినిమాలో, ఇట్లా పెళ్లి చేసుకోగానే అట్లా ఇట్లా అనుకుంటారు. బట్ రియాలిటీ అట్లా ఉండదు. ఇమ్మెచ్యూర్గా వాళ్ళు ఎట్లా అంటే లవ్ చేసేసుకొని, అది పేరెంట్స్ కాదని చెప్పేసి మ్యారేజ్ చేసేసుకొని తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే నువ్వు పెళ్ళికి ముందు ఇట్లున్నావు, పెళ్లి తర్వాత ఇట్లున్నావు. సో ఐరనీ అంటే అసలు లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా డివోర్స్ కేసులు అట్లాంటివి ఎక్కువ ఉన్నాయంటే. యా, బట్ దాంట్లో కూడా ఎట్లున్నారంటే చాలా అదేమంటారు ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు వాళ్ళు బాగా. ఎట్లా అంటే ఇప్పుడు మ్యారేజ్ ముందు నువ్వు ఏదో ఖర్చు పెడతావు వాళ్ళకి, బట్ మ్యారేజ్ తర్వాత ఇద్దరికి ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, లేకుంటే ఇది వస్తుంది. సో వాళ్ళకి నువ్వు
ఖర్చు పెట్టకపోయినా లేకపోతే నువ్వు ట్రిప్స్ తిప్పకపోయినా, ఇప్పుడు మ్యారేజ్ ముందు బయటికి వెళ్దాం అట్లా అనుకుంటారు, సరే ఓకే, మ్యారేజ్ తర్వాత అదే లేకపోయేసరికి వాళ్ళు తీసుకోలేకపోతారు, వాళ్ళు ఉండలేకపోతారు బేసిక్గా. సో ఆ హై ఎక్స్పెక్టేషన్స్ నువ్వు మ్యాచ్ చేయలేకపోతున్నావు ఆఫ్టర్ మ్యారేజ్. సో గౌతమ్, నేను మీకు ఇప్పుడు పాడ్కాస్ట్కి కాల్ చేసినప్పుడు జాగ్రత్త వహించండి సైబర్ నేరగాళ్ళు అని చెప్పేసి ఇట్లా వస్తుంది. అంటే గవర్నమెంట్ ఎంత అగ్రెసివ్గా మనకి పుష్ చేస్తుంది, అంటే బయట ఏం టైప్ ఆఫ్ స్కామ్స్ ఆర్ ఈ సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి. సో ఒకప్పుడు మనకి బాగా కేసులు ఏవి వచ్చేవంటే దొంగతనాల కేసులు, ఈ కేసులు ఇంట్లో ఉంటే డబ్బులు ఉంటే అది చేసుకోవడం. ఇప్పుడు మీ బ్యాంక్లో డబ్బులు దొంగతనం చేయడమే ఈ సైబర్ కేసెస్, సైబర్ క్రైమ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ డిజిటల్ క్రైమ్స్ పెరిగినాయి. సో ఎంతైతే టెక్నాలజీ పెరుగుతుందో అంతంత స్కామ్స్ సైబర్ పెరుగుతున్నాయి. సో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు స్కామ్స్టర్స్. అవును, రీసెంట్గా యాక్చువల్లీ అయింది. ఇది ఎట్లా ఉందంటే కొన్ని కేసెస్, ఇప్పుడు మా మామయ్య వాళ్ళ డాటర్ యూఎస్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు టైం జోన్ డిఫరెంట్ కదా, అంటే ఇక్కడ డే అయితే అక్కడ నైట్ అయితే డే కాబట్టి మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్ళిందో తెలియదు, కానీ మీ అమ్మాయి పేరు ఇట్లా కదా, ఇక్కడ ఉంటుంది కదా, ఈ స్టేట్లో ఉంటుంది కదా, ఆమెను మేము నార్కోటిక్ సంథింగ్ ఏదో విషయంలో అరెస్ట్ చేసినాం అంటే మనం పానిక్ అవుతున్నాం. అక్కడ ఫార్చునేట్లీ మా మామ కాల్ చేసి ఆమె లేసే ఉంది కాబట్టి అక్కడ అయిపోయింది. ఇన్ కేస్ ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోతే పడుకునే అట్లా ఉంటే అక్కడ ఇంకా ఇదే అవుతుండే. సో ఇట్లాంటి కేసెస్ చాలా వస్తున్నాయి మధ్య. సో ఇందాక నువ్వు నన్ను అడిగినావు కదా, ఇట్లా పోలీస్ వాళ్ళని ఐడి కార్డు నేను అడగొచ్చా ఇదని. సేమ్ ఇప్పుడు వాళ్ళు డిజిటల్లో మీకు ఏం చేస్తారంటే పోలీస్ యూనిఫామ్ వేసుకొని మొత్తం పోలీస్ సెటప్ చేసేసి, పోలీస్ స్టేషన్ సెటప్ చేసి మిమ్మల్ని ఇంకో ఫోన్ వాడకుండా మీకు వీడియో కాల్లో చేసి, మొత్తం వీడియో కాల్లోనే వేరే కాల్స్ కనెక్ట్ చేసి ఇంకో యూనివర్స్ తీసుకెళ్తున్నారు. ఏంది, మీరు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మీరు బయటకు పోవడానికి లేదు, మీరు ఇంకోరికి కాల్ చేయడానికి లేదు, మీరు మాకు తెలియకుండా కాల్ చేస్తే ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని ఒక భయం పెడుతున్నారు. అండ్ మెయిన్లీ వీళ్ళ టార్గెట్ ఎవరు అంటే 40 to 60 years వాళ్ళే వీళ్ళ మెయిన్ టార్గెట్. సో వీళ్ళని ఏంటంటే ఈజీగా వాళ్ళని అర్జేయచ్చు. మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, సో ప్లేస్ ఇరుక్కున్నాడు, మీ అబ్బాయి నార్మల్ డ్రగ్స్ తో దొరికినాడు అని వాళ్ళు ఫస్ట్ ప్యానిక్ అయిపోతారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీరు ఇమ్మీడియట్లీ ఈ డబ్బులు పంపండి, మీ అబ్బాయిని అదేంది రిలీజ్ చేస్తారు. వాళ్ళు అక్కడ ఒక ఎఫ్ఐఆర్ కూడా ఏదో కాపీ చేసినట్టు కూడా చేస్తున్నారు అంట. మొత్తం అదేంది ఏఐతో కానీ అదితో సేమ్ ఎగ్జాక్ట్ రియాలిటీ లాగా చూపిస్తున్నారు. సో ఇప్పుడు నువ్వు చూసినా నేను చూసినా అరే నిజంగానే అరెస్ట్ చేసారు, నిజంగానే మా అబ్బాయి పేరు ఉంది, మా అమ్మాయి పేరు ఉంది అనుకుని భయపడుతుంది. సో ఈ మధ్యన డిజిటల్ అరెస్ట్ చాలా, సైబర్ క్రైమ్స్ చాలా పెరిగినాయి. రీసెంట్ గా ఒక ఫెడెక్స్ స్కామ్ అన్నట్టు కూడా చూసిన. ఫెడెక్స్ స్కామ్ చాలా పెద్దగా అవుతుంది. సో ఇమీడియట్లీ మీరు చేయాల్సిన పని ఏంటంటే సైబర్ క్రైమ్కి ఇన్ఫార్మ్ చేయాలి. మీరు ఫస్ట్ భయపడి వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేయద్దు. ఫస్ట్ సైబర్ క్రైమ్ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే వాళ్ళు నిజంగా సైబర్ నుంచో లేదా మీకు తెలిసిపోతుంది కదా, సైబర్ పోలీసా లేకపోతే ఏదని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు మీరు అసలు మీ బ్యాంక్ ఓటీపీస్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఫస్ట్ వాళ్ళకి చెప్పొద్దు. ఆధార్ కార్డ్ ఎక్కువ అడుగుతున్నారు, ఆధార్ కార్డ్ ఎందుకంటే మీ ఆధార్ కార్డ్ అన్నిటికీ లింక్ ఉండదు కాబట్టి చెప్పొద్దు. సో ఈ జాగ్రత్త వహిస్తే. అండ్ ఇంకోటి వీటితో పాటు అంటే చిన్న ఇది ఒక ఫ్రెండ్కి అయిన ఇన్సిడెంట్ అనమాట. అక్కడ ఏమైందంటే వాడు ఏదో లోన్ లాగా తీసుకున్నాడు అనమాట, అది చిన్న అమౌంటే. అక్కడ నుంచి ఏమైందంటే వాళ్ళు అతని కాంటాక్ట్స్కి అందరికీ కొంచెం అబ్సీన్ మెసేజ్, ఫొటోస్ పంపిస్తామని బ్లాక్మెయిల్ చేయడం కానీ, అంటే దీని గురించి విన్నారా? అంటే ఏంటి అసలు ఎట్లా చేయగలుగుతున్నారు వాళ్ళు ఆపరేట్? ఇవన్నీ చైనా లోన్ యాప్స్. ఇవన్నీ చైనా కంట్రీ నుంచి ఫండింగ్ వచ్చి మన కంట్రీలో యాప్స్ క్రియేట్ చేసి వాళ్ళు మీకు లోన్స్ ఇస్తారు. మీరు లోన్స్ తీసుకునే ముందు మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఎట్లా వస్తాయి అన్ని, అంటే మనం అగ్రి అని కొడతారు కదా. ఎగ్జాక్ట్లీ, మీరు అన్ని అగ్రి కొడుతున్నప్పుడు మీ వాట్సాప్ ఎంటైర్ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తున్నారు, మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని డీటెయిల్స్ ఇస్తున్నారు. సో బేసికల్గా ఫోన్ మీది, కానీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకు ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. అంటే మీ ఫోనే వాడుకునే రైట్ ఉంది, మీ మెసేజ్ వాడుకునే రైట్ ఉంది, మీ వాట్సాప్ వాడుకునే రైట్ ఉంది. వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ మీరు ఇచ్చేసారు. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీకు ఎట్లా ఇచ్చారు, మీకు లోన్ కావాలంటే బ్యాంక్కే వస్తుంది. సో అన్ని ఇచ్చిర్రు వాళ్ళకి. సో అన్ని ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తుండు, మీ ప్రొఫైల్ పిక్చర్ని తీసుకుంటుండు, దాన్ని మార్క్ చేస్తుండు, కింద ఆప్షన్ మెసేజ్ మీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేస్తారు. అసలు ఇది ఎంత థ్రెటన్ చేస్తున్నారంటే, అట్లా ఫొటోస్ పంపిస్తాం పేరెంట్స్ ఫ్యామిలీ కంటే కొన్ని అంటే తెలిసిన వాళ్ళు ఎట్లా అంటే సూసైడ్ చేసుకుందాం అని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారంట, అంత పానిక్ అవుతున్నారు ఇట్లాంటి టైంలో. అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే నా క్లయింట్ వాళ్ళ అబ్బాయే సూసైడ్ చేసుకున్నాడు, ఫార్చునేట్లీ తను బతికిండు.
సో ఇమ్మీడియట్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ అబ్బాయిని ఇట్లా థ్రెటన్ చేసిర్రు, మీ అబ్బాయిని ఇట్లా బ్లాక్మెయిల్ చేసిర్రు, మీ అబ్బాయి ఫోటో అదేంటి మార్ఫ్ చేసి ఇట్లా చేసిర్రు అని చెప్పి వాళ్ళని రిహాబ్ తీసుకెళ్ళి అవన్నీ చేసి అబ్బాయిని సేవ్ చేసిర్రు. బట్ ప్రతి ఒక్కరిని అట్లా చేయలేరు కదా. ఇప్పుడు నీ ఫోటో మార్ఫ్ చేసి నీ ఫ్యామిలీ అందరికీ పంపించేస్తే నువ్వు అది తీసుకోలేకపోతుంది. అంటే బేసిక్గా ఇప్పుడు డెలికేట్ మైండ్స్ అయ్యారు జనాలు కూడా. వన్స్ నువ్వు తప్పు చేయలేదంటే నువ్వు ఎందుకు భయపడాలి? సరే లోన్ తీసుకోవడం క్రైమ్ కాదు. బట్ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నీ ఫోటోని మార్పు చేసి నీ కాంటాక్ట్లో ఉన్న ఇంకో అమ్మాయినో లేకపోతే వేరే అమ్మాయినో మార్పు చేసి ఇద్దరిని పక్కన పెట్టి నీ కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తున్నారు. అది కూడా మళ్ళీ ఎంత అమౌంట్ రా అంటే చాలా చిన్న అమౌంట్ పెట్టి 2000 3000 అమౌంట్స్. వాట్ టార్గెట్ అది కాదు, వాట్ టార్గెట్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు నీకు 2000 3000 చిన్న, బట్ అట్లా 1,00,000 మందికి వేస్తే మల్టిప్లై అవుతుంది కదా. మోస్ట్లీ ప్రాబ్లమ్ కూడా కలిసి కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు అంటే చిన్న అమౌంట్ గురించి అన్నట్టు తీసుకొని, అండ్ నేను విన్నది అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దీనిలో నువ్వు అగ్రి కొట్టే ముందు ఏముంటుంది అంటే అది కంఫర్టబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నువ్వు సింపుల్ ఇంట్రెస్ట్ దానికి కొడతలేవు, ఏది అగ్రి అయితలేవు. నువ్వు ఈరోజు డబ్బులు కట్టలేదు అనుకో డబుల్ అవుతుంది నీ అమౌంట్. దాన్ని మళ్ళీ నువ్వు ఆ రోజు కల్లా పే చేయకపోతే డబుల్ అవుతుంది. సో నువ్వు తీసుకున్న 1000కి యూఆర్ ఆల్మోస్ట్ పేయింగ్ 4,000 to 5,000. ఇప్పుడు ఒక స్టూడెంట్ దగ్గర 5,000 వాడి దగ్గర ఉండుంటే నీ దగ్గర 1,000 ఎందుకు లోన్ తీసుకుంటాడు? వాడి పేరెంట్స్ నీకు 5,000 ఇస్తే 1,000 లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ టార్గెట్ వీలే. ఎవరికైతే ఇమ్మీడియట్ డబ్బులు అవసరం ఉంటుందో, ఎవరైతే ఈజీగా దానికి అదవుతారో వాళ్ళకే సో మోస్ట్లీ ఇట్లాంటి యాప్స్ అసలు డౌన్లోడ్ చేసుకోకపోవడం బెటర్. అసలు చైనావి ఏవి డౌన్లోడ్ చేసుకో. మనం ఆల్రెడీ అదేంటి మనకి రిస్ట్రిక్షన్ ఉంది, చైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు, చైనా యాప్స్ అన్ఇన్స్టాల్ చేయండి, దానిలో వైరస్ ఉంది, దీంట్లో ఇది ఉంది అని చెప్పి ఆల్రెడీ గవర్నమెంటే ఇంత రిలీజ్ చేసింది. స్టిల్ మనం ఏపీకే ఫైల్ అని చెప్పి అదని చెప్పి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇంకా ఏమైనా ఇట్లాంటి సైబర్ క్రైమ్ అంటే నేను రీసెంట్గా ఇట్లా ఇది కూడా విన్నా, ఈ హనీ ట్రాపింగ్ ఇట్లా కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు జనాలందరూ యాప్స్ వాడతారు కదా, డేటింగ్ యాప్స్ అని చెప్పేసి అన్ని ఉంటాయి కదా. సో దీంట్లో ఏంటంటే ఒక అమ్మాయి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి ఏం చేస్తుంది అంటే రోజు నీతో చాట్ చేస్తుంది. ఒక 1 week 2 weeks 3 weeks 4 weeks చాట్ చేయగానే నువ్వు అరే ఒక అమ్మాయి నాతో రోజు మాట్లాడుతుంది, సో ఆమె అది ఇది అని ఒక రోజు కలుద్దామని చెప్పేసి అంటది. సో కలుద్దామని చెప్పి ఎక్కడికి అంటారు, ఇక్కడికో ఏదన్నా హోటల్ రూమ్కో ఆడికో ఇడికో వెళ్తారు. వెళ్ళంగానే ఇమ్మీడియట్లీ ఆమె అక్కడ నుంచి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి, సో ఫాల్స్ రేప్ కేస్, ఇట్లా సో పర్సన్ నన్ను పిలిచి ఇట్లా తీసుకెళ్ళిండు అని చెప్పేసి. వన్స్ ఒకసారి రేప్ కేసు ఫైల్ అయితే ఏంది 7 years బిలో కాదు, అది కాగ్నిజబుల్ ఆఫెన్స్. పోలీసులు డైరెక్ట్ తీసుకెళ్తారు లోపలికి. ఇంకోటి నువ్వు ఆ ప్లేస్లో ఉంటావు, డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్గా దొరికేస్తావు. ఇంకోటి నువ్వు ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటావు నువ్వు ఇన్నోసెంట్ అని చెప్పేసి, ట్రయల్ అయిపోయినాక ప్రూవ్ అవుతుంది. ఆ లోపల నీకు బెయిల్ రావచ్చు, బెయిల్ రాకపోవచ్చు. అసలు ఆ బెయిల్ అవన్నీ పక్కన పెడితే ఇట్లాంటిది బయట ఎక్కడని తెలుస్తుంది, ఎవరికి చెప్పుకోలేక కూడా చాలా బ్లాక్మెయిలింగ్ ఇట్లా కూడా అవుతుంది. డేటింగ్ యాప్లో నువ్వు అన్నోన్ అమ్మాయితో ఎందుకు అంత చాట్ చేయడం? పోనీ ఆమె నీకు తెలుసా? పోనీ ఆమెను కలిసేది ఉంటే ఒక 100 times 10 times కలిసి ఉంటే బయట, లేకపోతే నీకు పరిచయం అయితే అది వేరు. ఒక 1 month ఆమెతో మాట్లాడి నువ్వు హోటల్ నుంచి వెళ్ళడం, ఇప్పుడు నువ్వు చెప్పాలన్నా కూడా ఏం చెప్తావు పోలీస్ వాళ్ళకి? నేను పోలేదని చెప్తావు. నువ్వు ఉన్నది ఆల్రెడీ రిజిస్టర్ అవుతుంది, రికార్డ్స్ లో నువ్వు వెళ్ళినట్టు ఉంటుంది, అమ్మాయిని తీసుకెళ్ళినట్టు ఉంటుంది. సో ఇంకెలాంటి అంటే ఇట్లాంటి సైబర్ ఫ్రాడ్స్ ఇంకెట్లాంటి మన కేసెస్ ఉన్నాయి? సో రీసెంట్గా నా ఫ్రెండ్ లేడీ వాళ్ళ ఫ్రెండ్స్తో 4 అమ్మాయిలతోనే ట్రిప్కి వెళ్ళింది. సమ్ కూర్గ్ ఏదో ప్లేస్కి వెళ్ళింది ట్రిప్. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడనే ఉంటారు హైదరాబాద్లో. వాళ్ళ ఫాదర్ది శారీ షాప్, సమ్ ఫుల్ బిజీ ఉంటుంది ఎప్పుడు. వాళ్ళు ట్రిప్లో ఉన్నారు, ఎవ్రీథింగ్ గోయింగ్ ఫైన్. సో వన్ ఫైన్ డే వాళ్ళ డాడీకి కాల్ వచ్చింది, మీ అమ్మాయి మాకు నార్కోటిక్స్లో దొరికింది, ఇమీడియట్లీ తనని మేము అరెస్ట్ చేస్తున్నాము, మీరు సో అండ్ సో దగ్గరకు రావాలి, అక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అదే సంథింగ్ చెప్తారు. తినేమో ట్రిప్లోనే ఆమెకు సిగ్నల్ లేదు. వీళ్ళ పేరెంట్స్ కంటిన్యూగా కాల్ చేస్తున్నారు ఆమెకి, వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తున్నారు, ఎవరికి రీచ్ అవుతలేదు కాల్. వాళ్ళు ఫుల్ వరీడ్. ఈయన ఫోన్లోనేమో అదేంటి మీరు రావాలి, మీకు ఇంకా టైం లేదని చెప్పి చెప్తున్నారు, ఇక్కడనేమో ఫోన్ కలుస్తలేదు. సో ఆబ్వియస్లీ వాళ్ళు ప్యానిక్ అయిపోయారు. సో నిజమేమో ఆమె ఫోన్ ఎందుకు కలవదు అని చెప్పి వాళ్ళు భయం ఉంది. యాక్చువల్గా ట్రిప్లో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనకు ఫోన్ సిగ్నల్స్ ఉండవు. సో ఇక వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేసారు పేరెంట్స్, ఇవన్నీ వాళ్ళతో ఇక ఫిక్స్ అయిపోయారు నిజమే అని చెప్పి వాళ్ళు కనెక్ట్ అయ్యారు.
వాళ్ళు ఏదో డబ్బులు డిమాండ్ చేస్తే వీళ్ళు యాజ్ అ పోలీస్గానే పోస్ట్ చేస్తారు, ఇది నాట్ లైక్ సమ్ థర్డ్ పార్టీ. మీరు ఇమీడియట్లీ ఈ అమౌంట్ తెచ్చి మాకు ఇక్కడ ఇవ్వాలి అంటే వీళ్ళు బేసిక్గా అక్కడ మర్చిపోయింది అంటే పోలీసులు డబ్బులు ఎందుకు కడతారు మిమ్మల్ని కానీ ఆ టెన్షన్లో వాళ్ళు ఏం అర్థం కాదు. ఫస్ట్ వీళ్ళు డబ్బులు ఎందుకు కడుతున్నారు, పోనీ వీళ్ళు మాదేంది మా అమ్మాయితో మాట్లాడిపోయిందంటే మాట్లాడిపిస్తలేరు, మీ అమ్మాయిని మేము అరెస్ట్ చేసేస్తున్నాము సో అని చెప్పేస్తున్నారు, అమ్మాయి ఫోన్ కలవట్లే. సో వీళ్ళు ఇంకా మైండ్ ఆ టైంలో యాబ్సెంట్ అయ్యి సరే సరే అని చెప్పేసి ఒప్పుకున్నారు, డబ్బులు ఇవ్వడానికి కూడా కొంచెం రెడీ అయ్యారు. ఆ టైంలో ఇంకొక లాస్ట్ ఛాన్స్గా వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తే కలిసింది. అమ్మాయి మాట్లాడుతూ వీళ్ళు ఏడ్చుకుంటూ మా అమ్మాయి ఇక్కడ ఇక్కడనే ఉంది అంకుల్ ఇక్కడనే ఉంది అంకుల్ అంటే ఒకసారి ఫోన్ అంటే ఇచ్చిర్రు. ఇమ్మీడియట్లీ ఆమెతో మాట్లాడినాక వీళ్ళు రిలీఫ్ అయ్యారు. ఫస్ట్ థింగ్ అసలు ఏం లేదు ఇది లేదు అని చెప్పారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆమె టూర్ వెళ్ళిన విషయం వీళ్ళకెట్లా తెలిసింది, వీళ్ళు ఇక్కడ ఉన్న విషయం వీళ్ళకెట్లా అంటే ఈ అమ్మాయి నెంబర్ ఎక్కడి నుంచి వచ్చి అంటే ఈ అమ్మాయి ఇక్కడ ట్రిప్లో ఉన్న విషయం తెలిసింది, వీళ్ళ డాడీ ఫోన్ నెంబరు వచ్చింది వీళ్ళ పేరెంట్స్. సో అంటే అదే అడుగుదాం అనుకున్నా, అసలు ఆ నెట్వర్క్ లేని టైంలోనే చేసిరంటే మరి ఏంటి అంటే మన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇదవుతుందా లేకపోతే ఇది ఏమైనా ఇన్సైడ్ మన వాళ్ళు ఏమైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చేసిందా? ఇదే హైట్స్ ఆఫ్ సైబర్ క్రైమ్. నీ ఫోన్ లో ఉన్న డీటెయిల్స్ వాళ్ళకి వస్తున్నాయి, నీ ఫోన్ లో నువ్వు ఏం ఫీడ్ చేసుకుని ఉంటావు, మీ డాడీ పేరు డాడీ పప్ప లేకపోతే నువ్వు ఫ్రీక్వెంట్ వర్క్ కాల్ చేస్తున్నావు. సో వాళ్ళు నీ ఫోన్ని ఐదర్ నీ ఫోన్లో నువ్వు ఏదో యాప్ వేసుకొని ఉంటావు, దానికి పర్మిషన్స్ ఇచ్చేసి ఉంటావు, ఫోన్ తీసుకుంటారు. సింపుల్ దాంట్లోంచి మీ ఫాదర్కి కాల్ చేసిరు, నువ్వు ట్రిప్లో ఉన్నావు వాళ్ళకి ఎట్లా అర్థమైందంటే బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్, నీ లొకేషన్ యాక్సెస్ కూడా తీసుకుని ఉంటారు యాప్లో వాళ్ళు. సో పర్ఫెక్ట్ టైం వాళ్ళకి కాల్ చేయడానికి. సో తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్లీ సైబర్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు, సైబర్ కేసు ఒకటి రిజిస్టర్ అయింది, నాకు కేసు వెళ్తుంది. సో ఇంకొక బయట ఎక్కువ స్టూడెంట్స్ ఆర్ మన ఏజ్ వాళ్ళు ఫేస్ చేసేది ఏంటంటే బైక్స్ పైన వెళ్తుంటే ట్రాఫిక్ ఇది పోలీస్ కానీ అంటే జనరల్ ఎట్లా అంటే ఆపేసి బైక్ కీస్ తీసుకుంటారు. అండ్ సో అట్లా మనం అక్కడ కూడా చాలామంది చూస్తుంటాం, ప్యానిక్ అవుతారు ట్రాఫిక్ పోలీస్ చూడంగానే. సో అంటే వాళ్ళు అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే చలాన్ ఇచ్చేసి మనం వెళ్ళొచ్చా అంటే ఏంటి అక్కడ. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ పట్టుకోగానే మీ బండి తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు బండి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే హెల్మెట్కి చలాన్ వేయాలి, ఒకవేళ నీకు ప్రాపర్ లైసెన్స్ లేకపోతే దాని మీద చలాన్ వేయాలి, ఒకవేళ నువ్వు మైనర్ అయితే బండి పక్కన పెట్టించేయాలి, అంటే నువ్వు బండి మైనర్ కాబట్టి బండి నడపడానికి లేదు. ఒకవేళ నీకు ఆర్సీ లేకపోయినా ఏది లేకపోయినా నీకు చలాన్ వేస్తారు, ఇన్సూరెన్స్ లేకపోయినా ఏది లేకపోయినా చలాన్ వేస్తారు. కానీ నీకు బండి తీసేసుకొని అట్లా ఫస్ట్ బండి పక్కకు పెట్టించి చెకింగ్ చేయొచ్చు వాళ్ళు, అవన్నీ రైట్స్ ఉన్నాయి వాళ్ళకి. బట్ బండి తీసుకోవడానికి అయితే కీస్ తీసుకోవడం లేదు. సుప్రీం కోర్టు కూడా చెప్పింది రీసెంట్గా, పోలీస్ వాళ్ళు బండి తీసుకోవద్దు, ఫస్ట్ సైడ్ కాపాలి, బండి మీ దగ్గరనే ఉంటుంది, బండి మీకు ఏం చేయరు అన్లెస్ మీరు మైనర్ అయితే మీకు బండి ఇవ్వద్దు, మీ పేరెంట్స్ని పిలిచి బండి ఇచ్చేయచ్చు, లేకుంటే పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పెట్టేసుకోవచ్చు మీ బైక్ని, ఎందుకంటే మైనర్ కాబట్టి. ఒకవేళ నేను ఒకరోజు హెల్మెట్ మర్చిపోయినా కూడా వెళ్తే పోలీస్ ఆపితే నేను ఆపి సార్ చలానేయండి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఈ ష్యూరిటీ సిగ్నేచర్ అని చెప్పేసి ఇది కూడా అవుతుంది. అంటే నాకు తెలిసిన వాళ్ళు ఏమైందంటే వాళ్ళు జస్ట్ ష్యూరిటీగానే సైన్ పెట్టరు కానీ వాళ్ళు ఎవరైతే మనీ తీసుకున్నారో వాళ్ళు జంప్, సో వీళ్ళు ఇది కావాల్సి వచ్చింది. సో పర్పస్ ఆఫ్ ష్యూరిటీ అదే కదా, ఇప్పుడు నువ్వు ఒక పర్సన్ కట్టని పక్షాన నువ్వు కడతా అని చెప్పేసి ముందుకు వస్తావు, ష్యూరిటీ అంటే అదే సెక్యూరిటీగా నేను అదేంటి ఇప్పుడు నన్ను కట్టకపోతే నేను కడతాను, ఆబ్వియస్లీ నీ మీద ఇన్ఫ్లుయెన్స్, నీ మీద కేసు అవుతుంది, అంటే తన మీద చేస్తారు నీ మీద చేస్తారు, నువ్వు తను ఎస్కేప్ అయింది కాబట్టి ఇప్పుడు మిగిలింది ఎవరు, నువ్వు షూరిటీ. అండ్ దాంట్లో షూరిటీ దాంట్లో రాస్తారు, ఇన్ కేస్ తను ఫెయిల్ అయితే నేను కడదాని చెప్పి నువ్వు సంతకం పెడతావు, మనం పెట్టే సైన్ అంటే మనం ఈవెన్ నువ్వు సెక్యూరిటీ పర్పస్కి ఇచ్చిన చెక్ కూడా నీ మీద 138 కేసు వేయచ్చు, ఎన్ఐ యాక్ట్ 138 కూడా. ఎట్లా అంటే ప్రిపేర్ అయ్యి బెస్ట్ ఏంటంటే ఆ డబ్బులు పోతే మీ మీద మీరే కట్టాల్సి వస్తానే ధైర్యం మీకు ఉంటే షూరిటీ ఇవ్వండి. ఎందుకంటే కొందరు షూరిటీస్ లో ఇల్లు పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇల్లు అమ్ముకొని డబ్బులు కట్టాల్సి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఫ్యామిలీస్ రోడ్నా పడ్డాయి, కొందరు కేసెస్ లో లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే షూరిటీస్ నెక్స్ట్ షూరిటీ కూడా ఈక్వల్లీ లయబుల్ వెన్ మెయిన్ పర్సన్ కట్టకపోతే. సో అది ఆలోచించుకోండి, మీ ఫ్యామిలీస్ చూసుకోండి, మీ ఫైనాన్షియల్ గా చాలా బాగున్నారు సెట్ అనుకుంటే అప్పుడు ఇచ్చుకోండి, అప్పుడు మీకు ఏం డిఫరెన్స్ ఉండదు. సో లాస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు మీలాగా ఒకవేళ ఎవరన్నా అడ్వకేట్ ఆర్ లాయర్
అవ్వాలి అనుకుంటే అంటే వాట్ డూ సజెస్ట్ ఇప్పుడు? ఎందుకంటే చాలామంది చూస్తున్నాను నేను, స్టిల్ ఆ బీటెక్ ఫీవర్ అనేది ఇంకా ఉంది పిల్లలు, ఎంపీసీ బీటెక్. సో మీరు ఒకవేళ రికమెండ్ చేస్తారా? సో రికమెండ్ అంటే భరత్ డెఫినెట్లీ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. సో నాకు ఇంట్రెస్ట్ కాకుండా మా డాడీ నన్ను తీసుకొచ్చింది కాబట్టి నేను వచ్చి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది లేటర్. బట్ కొందరికి ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు నాతో పాటు 5 years లా చేసారు, కానీ వాళ్ళు వేరే జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేదు. ఇట్స్ లైక్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అంటే మీరు లా నేర్చుకోవాలి, పర్సూ చేయాలి, నేను ఆర్గ్యూ చేయాలి అనుకుంటేమో అడ్వకేట్ చేయొచ్చు. లేదు నాకు అంత జస్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలంటే మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు మీకు లా గురించి తెలుస్తుంటుంది. సో ఐ డోంట్ సే నో ఫర్ అడ్వకేట్, బట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ ప్యాషనెట్ అబౌట్ దిస్ వన్, డెఫినెట్లీ యూ షుడ్ కమ్ టు దిస్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రొఫెషన్. సో ఫైనల్గా మా ఆడియన్స్కి అంటే ఏం చెప్తారు ఇప్పుడు? సో బేసిక్గా మీరు మీ రైట్స్ అనేది మీకు తెలుసుకోవాలి. అది మీరు బేసిక్ థింగ్. లా అంటే ఏం లేదు, ఏదో లేనిది కాదు, అది మీ గురించి, అంటే మన గురించే లాస్ ఉన్నది, మనం ప్రొటెక్ట్ చేయడానికి. ఎటువంటి సిచ్యువేషన్లో మీరు సేఫ్ కావడానికే మనకు లాస్ ఉన్నాయి, అండ్ క్రిమినల్స్ని పనిష్మెంట్ చేయడానికి. సో మీరు భయపడి మీకు ఏం తెలియనట్లు ఒక అంటే ఏం తెలియదు నాకు ఇట్లా ఎవరైనా వచ్చిర్రు నన్ను బండి ఎక్కడం కాదు. మీరు ఫస్ట్ మీరు బేసిక్ రైట్ అడగాలి, ఎందుకు నేను ఏం చేసినా. మీరు తప్పు చేయడం భయపడాల్సిన అవసరం లేదు కదా. సో మీరు మీ బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలి. యాజ్ అ లాలో బేసిక్ రైట్స్ ఏంది, నా ఫండమెంటల్ రైట్స్ ఏంది అని మీరు తెలుసుకుంటే బాగుంటుంది. మనం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనేది తెలియదో అప్పుడే ప్యానిక్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ గౌతమ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. నాకు కూడా చెప్పుకుంటే చెప్పాలని ఉండే అందరికీ, నీ వల్ల చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ కూడా మనం ప్లాన్ చేద్దాం. షూర్ డెఫినెట్. థ్యాంక్ యూ. జై హింద్, వందే మాతరం. జై భారత్.